హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మీతో 5 బెస్ట్ సింపుల్ మ్యాంగో రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఈ 5 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ప్రజెంట్ సమ్మర్, అందులో మామిడి పండ్ల సీజన్ కాబట్టి టేస్టీగా చల్లగా ఇలా చేసుకొని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. అన్ని రెసిపీస్ కూడా పర్ఫెక్ట్గా కుదరడానికి టిప్స్తో సహా డీటెయిల్డ్గా చెప్తున్నాను. వీడియోని పూర్తిగా చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళ కాంప్లిమెంట్స్ అందుకోవడం పక్కా. అంత సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ సూపర్ టేస్టీ మ్యాంగో రెసిపీస్ని చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మ్యాంగోస్తో ఇంట్లోనే ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని ఇప్పుడు చూద్దాం. 1/2 కేజీ బాగా పండిన మామిడి పండ్లు, 1 మామిడికాయ. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా మామిడి పండును అలాగే మామిడికాయను కట్ చేసి తీసుకోండి. వీటిని ఒక ప్యాన్లోకి తీసేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని, మామిడి పండు ముక్కల్ని తీసుకోండి. అలాగే 150 గ్రాముల పంచదారను కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ అనేది మనం ఇందులోనే యాడ్ చేయాలి. అలాగే మీరు మామిడి పండు స్వీట్ని బట్టి కాస్త ఎక్కువగా లేదా తక్కువగా పంచదారను యాడ్ చేసుకోవాలి. అప్పుడే మ్యాంగో ఫ్రూటీ పర్ఫెక్ట్ స్వీట్తో రెడీ అవుతుంది. ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసి బాగా ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మామిడి ముక్క మెత్తబడిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ని వడగట్టి వేరొక బౌల్లోకి తీసుకుందాం. మనం మామిడి ముక్కల్ని మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేస్తాం కాబట్టి కాస్త చల్లారిన తర్వాతే ఈ ప్రాసెస్ని చేస్తే ఈజీ అవుతుంది. ఇలా వాటర్ నుండి సెపరేట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా చేయడం వలన మ్యాంగో ఫ్రూటీలో ఎలాంటి నారలు, మ్యాంగో పీసెస్ అనేవి కనిపించవు. కొద్దిగా వేస్తూ ఫిల్టర్ చేయండి. ఇలా ఫిల్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు మ్యాంగో ఫ్రూటీ అనేది సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుంది. బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 2.5 నుండి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. మ్యాంగో ఫ్రూటీ కోసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మీకు కాస్త చిక్కగా లేదా పల్చగా ఉండాలంటే దాన్ని బట్టి కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే ఈ విధంగానే ఉండాలి. ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒకవేళ మీకు ఇందులో షుగర్ తగ్గినట్టు అనిపిస్తే కొన్ని వాటర్లో షుగర్ వేసి బాగా మరిగించండి. చల్లారిన తర్వాత ఇందులో వేసి కలిపితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో 1-2 గంటలు పెట్టేసుకుందాం. మీరు వెంటనే తాగాలనుకుంటే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని వేసి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి చల్లగా సర్వ్ చేయండి. ఇలా సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళ చేతికి అందించండి. అలా తాగుతూ మైమర్చిపోతారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా ఈ హోమ్ మేడ్ ఫ్రూటీని ఖచ్చితంగా ఇష్టపడతారు. బయట ఫ్రూటీతో చూస్తే ఇంట్లోనే చాలా టేస్టీగా, హైజీనిక్గా అలాగే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ రెసిపీని ష్యూర్గా ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ నచ్చుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మ్యాంగో మిల్క్ షేక్ని పర్ఫెక్ట్గా అచ్చం బయట చేసే జ్యూస్ సెంటర్లోలానే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా పండిన మామిడి పండ్లను తీసుకొని పీల్ ఆఫ్ చేసి కట్ చేయండి. ఇలా కట్ చేసుకుంటే క్యూబ్స్లా బాగా వస్తాయి. ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/4 కప్పు మామిడికాయ ముక్కలను తీసుకుందాం. ఇందులో 5 ఐస్ క్యూబ్స్ని వేయండి. నేను ఇక్కడ ఇద్దరి కోసం జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. 5 టీ స్పూన్ల షుగర్ని కూడా వేయండి. 1 కప్పు కాచి చల్లార్చిన చల్లటి పాలను యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ని 1-2 తీసుకొని మ్యాంగో మిల్క్ షేక్ని వేయండి. దీనిపై నుండి కొన్ని మ్యాంగో క్యూబ్స్ని వేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా చల్లటి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా మ్యాంగో మిల్క్ షేక్ని చేసి రుచి చూడండి.
మీకు తప్పకుండా నచ్చుతుంది. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ. ప్రజెంట్ లాక్డౌన్ కారణంగా అందరి దగ్గర క్రీమ్ అలాగే బ్లెండర్ అవైలబుల్లో లేకపోవచ్చు. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇలా మ్యాంగో కుల్ఫీని ట్రై చేయండి. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఈ మ్యాంగో కుల్ఫీ చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ మ్యాంగో కుల్ఫీ చేయడానికి 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకుందాం. ఫుల్ క్రీమ్ పాలను యూజ్ చేస్తే కుల్ఫీ మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు ఫుల్ క్రీమ్ పాలను తీసుకోండి. ఒక 5 నిమిషాల్లో పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో 5-6 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని కొన్ని పాలను కానీ లేదా వాటర్ని కానీ వేసి బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి బాయిల్ అవుతున్న పాలల్లో వేసి కలుపుకుందాం. ఇలా మనం కార్న్ఫ్లోర్ని వేయడం వలన ఐస్ క్రీమ్ టేస్ట్ సేమ్ మనం బయట తినే ఐస్ క్రీమ్ లానే కమ్మగా వస్తుంది. అలాగే కార్న్ఫ్లోర్ని పాలల్లో యాడ్ చేయడం వలన పాలు చిక్కగా అవుతాయి. ఒక 5-6 నిమిషాలు పాలను బాగా మరిగించాక గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ మామిడి పండును తీసుకొని శుభ్రంగా కడిగి పొట్టును తీసేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ మ్యాంగో ముక్కలను గ్రైండ్ చేసి ఇలా సాఫ్ట్ ప్యూరీలా తీసుకోండి. చూడండి, పాలు కూడా చల్లారిపోయాయి. ఇందులోకి మ్యాంగో ప్యూరీని వేసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలక్కుల పొడిని కూడా యాడ్ చేద్దాం. యాలక్కుల పొడితో టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఐస్ క్రీమ్ మోల్డ్లోకి తీసుకుందాం. మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోతే చిన్న టీ గ్లాసెస్లోకి కూడా తీసుకోవచ్చు. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టండి. 6 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని 5-6 సెకండ్స్ వాటర్తో తడిపి తీస్తే కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా సులువుగా ఐస్ క్రీమ్ బయటకు వస్తుంది. ఒకవేళ వాటర్తో తడపకుండా తీయాలంటే ఒక 2 నిమిషాల తర్వాత ఐస్ క్రీమ్ని తీయండి, బాగా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఇలా ఇంట్లోనే మ్యాంగో కుల్ఫీని చేసుకోవచ్చు. ఇదే మనం బయట తింటే ఒక్కో కుల్ఫీకి 20 రూపాయల వరకు పడతాయి. కానీ బయట కొనే ఐస్ క్రీమ్స్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారో తెలియదు. కానీ ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా హెల్తీగా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా సింపుల్గా జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఈ మ్యాంగో లస్సీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేస్తే ఇక మీరు వదిలిపెట్టరు. అంతలా ఎవరికైనా భలే బాగా నచ్చుతుంది. సమ్మర్లో ఓసారి ఇలా మ్యాంగో లస్సీని ట్రై చేసి చూడండి. మరి మ్యాంగో లస్సీ చేయడానికి ముందుగా 1 కప్పు కట్ చేసిన మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2కి సరిపడా లస్సీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ లేదా తక్కువగా కూడా చేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాంటిటీని యాడ్ చేయండి. 5 టీ స్పూన్ల పంచదార, 1 కప్పు చల్లటి పెరుగుని వేసి గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఇందులో 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేశాక గ్లాస్లోకి తీసుకోండి. మరింత టేస్ట్ని పెంచడానికి ఒక 2 టీ స్పూన్ల మ్యాంగో ముక్కలను వేసి కలపండి. ఇలా చేయడం వలన లస్సీ తినేటప్పుడు మ్యాంగో పీసెస్తో మరింత టేస్టీగా వస్తుంది. అలాగే పైనుండి కొన్ని మ్యాంగో పీసెస్ని వేసి సర్వ్ చేయండి. తిన్నవారు అసలు ఎలా చేశారు, చాలా బాగుంది అని అనక మానరు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చల్లచల్లగా చాలా టేస్టీగా తినేస్తారు. మన 5th రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని కూడా చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్లెండర్ లేకపోయినా కూడా ఈ మ్యాంగో లస్సీని ఇలా చేస్తే సాఫ్ట్ టెక్స్చర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మామిడి పండుతో చేసే ఈ ఐస్ క్రీమ్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 250 ml ఫ్రెష్ క్రీమ్. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 30 నిమిషాలు పెట్టి తీసుకోండి. 4-5 టీ స్పూన్ల పౌడర్ చేసిన చక్కెర, 1 కప్పు వరకు కట్ చేసిన బాగా పండిన మామిడి పండు ముక్కలు. ఇక్కడ నేను మిక్సర్లో చేస్తున్నాను, అందరికీ ఈజీగా అవైలబుల్లో ఉంటుందని. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్లోనే చెయ్యండి. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని తీసుకుందాం. ఐస్ క్రీమ్ చేసే అరగంట ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇలా గడ్డలా ఉంటుంది.
అలాగే 4 లేదా 5 టీ స్పూన్ల పంచదార పొడిని వేసుకుందాం. షుగర్ని గ్రైండ్ చేసి ఇలా పొడిలా చేసి వేయండి. అలాగే మామిడి పండు స్వీట్నెస్ని బట్టి చక్కెరను యాడ్ చేయండి. 1 కప్పు మ్యాంగో ముక్కలను వేసి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టాక ఐస్ క్రీమ్ మంచి కలర్లో కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఓన్లీ ఐస్ క్రీమ్ మంచి కలర్లో కనిపించడానికి మాత్రమే యూస్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక బాక్స్లోకి తీసేసుకుందాం. ఇలా మీరు ప్లాస్టిక్ కంటైనర్లోకి కూడా తీసుకోవచ్చు. ఒకసారి బాగా షేక్ చేయండి. ఐస్ క్రీమ్ అనేది సెట్ అవుతుంది. మూత పెట్టి 4-5 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 5 గంటల తర్వాత చూడండి ఐస్ క్రీమ్ ఎంత గడ్డలా రెడీ అయిందో. ఇలా మనం ఐస్ క్యూబీతో కానీ లేదా స్పూన్తో కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే సరి. ఫ్రెష్ మ్యాంగోతో చేసిన టేస్టీ కూల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయకుండా ఫ్రెష్ మ్యాంగోస్తో ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గాను ఎమ్మీగాను ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సమ్మర్ స్పెషల్ ఈ మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.